ఇది తెలుసా? ఆడవారు ఎందుకని ఒక రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండలేరు? దాని వెనకాల ఒక శాపం కూడా ఉంది. మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడని తెలిసి తన తల్లి అయిన కుంతీదేవి అక్కడికి వచ్చి యుద్ధభూమిలో చనిపోయి పడి ఉన్న తన మొదటి కుమారుడు కర్ణుడిని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తన జీవితాంతం మొత్తం కర్ణుడు తన మొదటి బిడ్డ అని ఎవ్వరికీ తెలియకుండా తన మనసులోనే దాచుకుంటుంది. కర్ణుడు మరణం తర్వాత ఆ రహస్యాన్ని బయటపెట్టింది. కర్ణుడే తన సొంత అన్నయ్య అని తెలిసిన తర్వాత ధర్మరాజు, అర్జునుడు, భీముడు గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఎంత పాపం చేశాము అన్నయ్య, మమ్మల్ని క్షమించు అని చాలా బాధపడతారు. తర్వాత ధర్మరాజు యుద్ధంలో కర్ణుడితో ప్రవర్తించిన తీరుకు ఎంతో పశ్చాత్తాపపడి తమ తల్లి ఇలాంటి రహస్యాన్ని తమ దగ్గర ఎందుకు దాచిపెట్టి ఉంటుందని తన బాధ కోపంగా మారి ఒక శాపం పెట్టడం జరిగింది. అది అందరి ఆడవాళ్ళ జీవితాన్ని మార్చేసింది. ఇక నుండి మీ నోట ఏ రహస్యం దాగదు అని శాపం పెట్టాడు. అందరూ చెప్పండి హర హర మహా